2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కూకట్పల్లి హత్య కేసుకు సంబంధించినటువంటి వాటిల్లో ఒక కీలక అప్డేట్ ఇప్పుడు బయటికి రావడం జరిగింది. అయితే వినగానే కొంచెం షాకింగ్ కూడా గురయ్యేలాగానే ఉందన్నమాట. ఇలా కూడా చేస్తారా ఓ 15 ఏళ్ల బాలుడు అనేటువంటి దాని మీద అయితే భిన్నాభిప్రాయాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు. వాళ్ళ నెట్టింట్లో అయినా సరే, ఇంట్లో అయినా సరే. వీటికి సంబంధించి అంటే ఎంత జుగుప్సాకరం అనంటే ఇలా కూడా చేస్తారా? అంటే పిల్లల్ని మనం నమ్మాలా వద్దా అనేటువంటి స్టేట్ ఆఫ్ మైండ్‌లోకి మనం వెళ్ళేటువంటి పరిస్థితిలో ఉంది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి? ఏ విధంగా ఉందనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సరే, కూకట్పల్లి కేసుకు సంబంధించిందైతే ఒక 15 ఏళ్ల బాలుడు ఈ విధంగా కూడా చేస్తాడనంటే ప్రతి ఒక్కరికి కూడా ఆలోచన కూడా అంతుపట్టినటువంటి విషయం అది. ఏం జరిగింది? అప్డేట్ ఏంటి అసలు? సహస్ర సుమారుగా 10 నుంచి 12 వయసు ఉన్నటువంటి ఒక అమ్మాయి. ఇంకా ముక్కు పచ్చలారని లేలేత ముఖం ఇంకా అమ్మాయిది. స్కూల్కి వెళ్ళలేదు. తన తమ్ముడు స్కూల్కి క్యారేజ్ అందివ్వలేదని చెప్పి వాళ్ళ నాన్నగారికి ఆ స్కూల్ నుంచి ఫోన్ వెళ్ళిన తర్వాత వాళ్ళ తండ్రి గారు ఏం చేశారంటే ఇంటికి వచ్చారు. ఎందుకు అమ్మాయికి ఇమ్మని చెప్పాను క్యారేజు, ఎందుకు ఇవ్వలేదని సుమారుగా 11:30, 12 ఆ ప్రాంతంలో ఆ తండ్రి, అతని బైక్ మెకానిక్, తన ఇంటికి వచ్చేసరికి పైన పెంట్ హౌస్లో వాళ్ళ ఇల్లు. ఆ పెంట్ హౌస్ పైకి వెళ్ళి చూసేసరికల్లా తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. ఆ తెరిచి ఉన్న ఇంటి లోపలికి వెళ్ళి సహస్రాన్ని పిలిచి చూసేసరికల్లా అక్కడ మంచం మీద రక్తపు మడుగులో తన 12 ఏళ్ల బాలిక మృతదేహం కనిపించింది ఆ తండ్రికి. బహుశా ఈ సంఘటన ఏ తండ్రి కూడా జీర్ణించుకోలేడు. మామూలుగా జరిగిన సంఘటన కూడా కాదు నాగరాజు గారు. ఆ ఒంటి మీద సుమారుగా 20 కత్తిపోట్లు కలిగి ఉన్నాయి. ముఖ్యంగా మెడ చుట్టూరానే సుమారుగా 10కి పైగా కత్తిపోట్లు. అంటే ఎంత క్రూరంగా, అత్యంత కర్కశంగా ఉన్నటువంటి ఒక పాపిస్ట్ వాడు కూడా ఇంత దారుణానికి తలపడతాడా అన్నంత దారుణంగా ఉంది. వెంటనే అంబులెన్స్ని పిలిచారు. హాస్పిటల్కి వెళ్ళేసరికల్లా అప్పటికే ఆ అమ్మాయి మృతి చెందింది. అది కూడా తీవ్రంగా రక్తస్రావం జరగడం వల్ల చనిపోయిందని చెప్పి పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు, ఇచ్చినట్టు మెడికల్ రిపోర్ట్ ఆధారంగా. అయితే తర్వాత పోస్ట్ మార్టం చేశారు. తర్వాత ఆమె మీద ఎక్కడ అర్థం కాలేదు. కానీ గడచిన 4 రోజులుగా, అంటే ఆగస్టు 18వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి ఈ మృతదేహాన్ని లభించిన తర్వాత గడచిన 4 రోజులుగా రకరకాల కథనాలు వినిపించాయి. ఈమె యొక్క మృతిపైన ఎవరు చంపారు, ఎలా చంపారు, వీళ్ళు చంపారమ్మా, బహుశా వాళ్ళని చంపారని చెప్పి రకరకాల అనుమానాస్పద వ్యక్తులను కూడా ఇప్పటివరకు పోలీసులు పిలిచారు, ఇంట్రాగేషన్స్ చేశారు. అవన్నీ మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. అదంతా ఒక ఎత్తు. కానీ ఆగస్టు 22 మధ్యాహ్నం మనకి లభించిన కొత్త ఆధారం ఏంటంటే, ఒక ప్రాథమిక రిపోర్ట్ తెలిసిన విషయం ఏంటంటే, ఇంటి పక్కనే ఉన్నటువంటి 10వ క్లాస్ చదువుతున్నటువంటి ఒక 15 ఏళ్ల బాలుడు ఈ హత్య చేసినట్టుగా పోలీసులు ప్రాథమిక విచారణలో కన్ఫర్మేషన్ చేశారు. కన్ఫర్మేషన్ ఎలా చేశారు? ఈ అబ్బాయి కాస్త అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు అని చెప్పి ఆ ఇంటి పక్కనే ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇతను కాస్త పరిశీలించి ఆ అబ్బాయి యొక్క ప్రవర్తనలో కాస్త మార్పులు గమనించడంతో ఇతన్ని కూడా సస్పెక్ట్ చేయొచ్చున్నప్పుడు పోలీసు ఇమీడియట్గా తీసి పిలుచుకొని అతన్ని కాస్త పోలీసుల స్థాయిలో విచారణ చేసేటప్పటికీ రకరకాల, అంటే అర్థం లేనటువంటి రకరకాల ఆన్సర్లు చెప్తున్నప్పుడు అప్పుడు గుర్తించి ఇంటికి సెర్చ్ ఆపరేషన్కి వెళ్ళారు. సెర్చ్ ఆపరేషన్కి ఇంటికి వెళ్ళేసరికల్లా ఆ అబ్బాయి, ముఖ్యంగా 10th క్లాస్ పిల్లలు ఏం చేసుకుంటారు, హోంవర్క్లు రాసుకున్నటువంటి పుస్తకాలు ఉంటాయి. ఆ హోంవర్క్స్ రాసుకున్న పుస్తకాల్లో ఒక డబల్ రోల్ ఉంటుంది. ఒక బుక్లో కొన్ని అక్షరాలు రాసి ఉన్నాయి. ఆ అబ్బాయి పెన్సిల్తో రాసినటువంటి కొన్ని రిటర్న్ వర్డ్స్ కనిపించాయి. ఆ రిటర్న్ స్టేట్మెంట్స్ నేను మీకు చెప్తాను, ఇప్పుడు చదివి నిమించే ప్రయత్నం చేస్తాను. దాని ద్వారా ఆ అబ్బాయి యొక్క మానసిక స్థాయి ఎలా ఉంటుందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకసారి చూద్దాము. ఆ లెటర్లో ఇలా రాసింది: ఫస్ట్ గో టు హోమ్ అండ్ టేక్ గ్యాస్ అండ్ ఏ టేబుల్ అండ్ నెక్స్ట్ కీప్ ఎట్ ద డోర్ అండ్ ఫైర్, FIOR. అక్కడ కరెక్షన్ చేస్తుంది. బహుశా ఫైర్ అనుకుంటా నేను, అది FIOR. అతను FIRE అని రాయిపోయి FIOR అని బహుశా రాసి ఉండొచ్చు గాక. తర్వాత ద గ్యాస్ అండ్ కీప్ లాక్ ఆన్ ద గ్యాస్, నెక్స్ట్ కట్ విత్ నైఫ్. ఇక్కడితో ఒక పారాగ్రాఫ్ సెంటెన్స్ పూర్తి అయిపోయింది. ఫుల్ స్టాప్ పెట్టేశాడు. చూడండి ఎంత అనుభవజ్ఞుడైతే చేస్తాడో. నెక్స్ట్ సెకండ్ పారాగ్రాఫ్ స్టార్ట్ చేశాడు. ఆ సెకండ్ పారాగ్రాఫ్లో ఏముందంటే, ఆఫ్టర్ కటింగ్ ద లాక్ టేక్ మనీ అండ్ లాక్ ఫర్ హోమ్, నెక్స్ట్ కీప్ గ్యాస్ ఆన్ ఇట్స్ స్టేజ్. ఇది ఆ అబ్బాయి రాసినటువంటి ఆ పేపర్ స్టేట్మెంట్ కనిపించింది. ఇది పోలీసులు చూసి చదివి నిర్ఘాంతపోవడం పోలీసుల వంతైంది నాగరాజు గారు. ఇదంతా ఒక పార్ట్. ఈ లెటర్ ఎలా రాశాడు, ఇప్పుడు నేను చదివినటువంటి స్టేట్మెంట్ అంతా ఒక పార్ట్. కానీ కిందన బాటం లైన్లో ఉన్నటువంటి ఆ లైన్ మీకు ఇప్పుడు చెప్తాను. అది నిజంగా నిర్ఘాంతపరిచే స్టేట్మెంటే. ద మిషన్ కంప్లీటెడ్.
బా ఇది ఆ అబ్బాయి కింద రాసినటువంటి సుమారుగా మిషన్ కంప్లీటెడ్ అన్నటువంటి స్టేట్మెంట్. అక్కడ పోలీసులకు అర్థం కాని పరిస్థితి ఏంటంటే, ఇది బాగా కరుడుగట్టినటువంటి తీవ్రవాదులు రాసినటువంటి ఇలా రాసిన విధానం. నేను ఎందుకు చెప్తున్నంటే, ఒక 15 ఏళ్ల కుర్రాడు ఈ స్టేట్మెంట్ రాశాడంటే మనం ఏ స్థాయిలో ఉన్నాం అంటే, ఒక పక్కన బాగా ఎడ్యుకేషన్ డెవలప్ అయింది, కుర్రాడు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివిస్తున్నాం, బాగా డెవలప్ అయ్యాడు అనుకోవాలా? లేకపోతే అమెరికాలో మనం ప్రతి వారంగా న్యూస్ చూస్తూ ఉంటాం, వెంటనే చేతిలో గన్ తీసుకొని పక్కన తన పిల్లలకి కాల్పులకు గురి చేసినటువంటి తన సమీప స్టూడెంట్ అని చెప్పి రకరకాల స్టేట్మెంట్స్ మనం పేపర్లో చూస్తూ ఉంటాం. బహుశా అదే ఉండొచ్చా? అంటే మనం దేనికి డెవలప్మెంట్? ఇక్కడ అర్థం చేసుకోండి, ఈ అబ్బాయి రాసిన స్టేట్మెంట్ ఎలా ఉంది. అయితే దీన్ని మరి కాస్త ఆ లెటర్ స్టేట్మెంట్ని మనం వివరించే ప్రయత్నం చేద్దాం. ముందుగా తను ఏదైతే ప్లాన్ చేశాడో దాన్ని మొత్తం 6 స్టెప్స్గా రాశాడు. నేను రాసుకున్న ఆ మొత్తం లెటర్ చదివిన తర్వాత నేను రాసుకున్న స్టెప్స్ మొత్తం 6 స్టేజెస్లో రాసుకున్నాడు ఆయన. ఆ 6 స్టేజెస్ ఏమిటి అంటే, నెంబర్ 1 గో టు హోమ్, నెంబర్ 2 రిమూవ్ లాక్, నెంబర్ 3 ఓపెన్ ద డోర్, నెంబర్ 4 టేక్ ద మనీ, నెంబర్ 5 కట్ విత్ నైఫ్ విత్ రిక్వైర్డ్, 6th పాయింట్ ఎస్కేప్ ఫ్రమ్ బిల్డింగ్. అంటే ఆయన రాసిన పాయింట్స్లో దీనికి అసలు మనం డీటెయిల్గా చేసుకుంటే దీన్ని మనం 6 పాయింట్స్గా రాసుకోవచ్చు. అంటే ఈ మర్డర్ చేయాలని ఉద్దేశంతో తను వెళ్ళలేదు, తను రాబరీ చేయాలని వెళ్ళాడు. ఆ సహస్ర ఇంట్లో ఒక 80,000 రూపాయల ఖరీదు చేసే ఒక 80,000 రూపాయల ఒక నగదు ఉన్నట్టుగా తెలుసుకున్నాడు ఆ అబ్బాయి. అంటే బహుశా ఇంతకుముందు వచ్చి వెళ్ళాడా లేదంటే పోలీస్ ఇంటరాగేషన్లో తెలియపరిచే ప్రయత్నం చేస్తారు. ఈ అబ్బాయి యాక్చువల్గా ప్రతిరోజు ఈ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఆ మదర్ షీఈ్ అన్ ల్యాబ్ టెక్నీషియన్, ఆవిడ జాబ్కి వెళ్ళిపోతుంది, తండ్రి మెకానిక్, తండ్రి కూడా మెకానిక్ షాప్కి వెళ్ళిపోతాడు, పిల్లలిద్దరు కూడా స్కూల్కి వెళ్ళిపోతారు. సో ఎప్పుడు కూడా హౌస్ లాక్ చేసి ఉంటుంది. ఈ టైంలో ఇంట్లో రాబరీకి వెళ్ళొచ్చు. ఇంట్లో రాబరీకి ఎందుకు వెళ్తారు అంటే, ఆ ఇంట్లో ఎంతో కొంత అమౌంట్ ఉంది అని గుర్తిస్తే వెళ్తాడు. అంటే బహుశా ఆ అబ్బాయి ఆ ఇంట్లో అమౌంట్ ఉన్నట్టుగా తెలిసింది. 80,000 రూపాయల అమౌంట్ని నేను తీసుకున్నానని కూడా పోలీస్ ఇంటరాక్షన్ చెప్పినట్టుగా మనకు కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. అంటే పూజా మందిరం పక్కన కాస్త మొక్కులకని చెప్పి ఇతరత్ర వీటికని చెప్పి కాస్త పూజలు చేసుకున్నాక ఒక హుండీలో ఒక చిన్న డబ్బీలో ఒక అమౌంట్ వేస్తుంటే అది సుమారుగా 80,000 రూపాయలు ఉన్నట్టుగా తెలిసింది. బహుశా ఇది సహస్ర చెప్పిందా లేకపోతే అంతా కూడా ఫ్రెండ్స్ కాబట్టి చిన్నపిల్లలు ఆడుకున్న వయసు కాబట్టి ఈ అమౌంట్ కొంచెం డిస్కషన్ చేస్తే ఈ అబ్బాయి ఆ అమౌంట్ కోసం వెళ్ళినట్టుగా పోలీసుల ప్రాథమిక విచారణ నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తోంది. అందులో ఈ 80,000 రూపాయల అమౌంట్ని ఒక రాబరీ చేయాలనడం కోసం చెప్పి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రాసుకున్నాడు. ఇది ముఖ్యంగా మనం చూస్తుంటాం నాగరాజ్ గారు, ఓటీటీ సినిమాలో ఒక క్రైమ్ యాక్టివిటీ సినిమాలు ఉంటాయి. అందులో ఆ విలన్ కావచ్చు, లేకపోతే ఇది ఎలా చేయాలి, ఏ పార్ట్ని టచ్ చేయాలి, ఎలా వెళ్ళని చెప్పి ఒక ఎల్లో కలర్, పింక్ కలర్ మన స్లిప్స్ పేస్ట్ చేసుకుంటూ దాన్ని ఇలా డైల్ చేస్తూ ఉన్నటువంటి చాలా సినిమాలు మనం చూస్తుంటాం. ఈ అబ్బాయి కూడా జస్ట్ 15 ఏళ్ల వయసులో ఇంత మెచ్యూరిటీ కలిగి ఈ రాబరీని చెయ్యాలి అన్న ప్లాన్ ప్రకారం ఆ అబ్బాయి వెళ్ళడం జరిగింది. తీరా వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, అక్కడ అనుకోని స్థితిలో అక్కడ సహస్ర కనిపించిన తర్వాత సహస్ర అడ్డుకునే ప్రయత్నం చేసింది. సహస్ర అడ్డుకునే ప్రయత్నంలో ఇమీడియట్గా ఆమె పక్కకి నెట్టేయంగానే ఆ అమ్మాయి కాస్త శృత పడిపోయింది. తర్వాత ఆ అమ్మాయి ఇమీడియట్గా తను గుర్తించి మరలా పోలీసులు అక్కడ తను బయటకు వస్తుందని తెలిసి తన చేతిలో ఏదైతే ఉపయోగించినటువంటి రాబరీకి ఏదైతే కత్తి వాడాడో ఆ కత్తిని తీసుకొచ్చి ఆ అమ్మాయిని కస్స అని చెప్పి ఆ దొరికిన చోట్లలో ఆ అమ్మాయి ఎక్కడ వ్యతిరేకించిందో ప్రతి చోట సుమారుగా 20 చోట్ల కత్తిపోట్లు పొడిచినట్టుగా మనకి పోస్ట్మార్టం రిపోర్ట్ అందింది. కాబట్టి ఆ అమ్మాయిని అక్కడ వెంటనే పడేసి కత్తిపోట్లు చేసి మళ్ళీ ఏం తెలియనట్టుగా బయటకు వచ్చేసి ఈ అబ్బాయి జనసామాన్యులు కలిసిపోయినట్టుగా ఒక ప్రాథమిక విచారణ అయితే తెలుస్తోంది. దీని వెనకాల ఇతరత్రాలను కూడా పోలీసులు విచారణ కూడా చేపడతారు. అయితే జరిగిన సినారియో మొత్తం చూసినట్లయితే దొరికినటువంటి ఈ క్లిప్పింగ్ అంటే రిటర్న్ స్టేట్మెంట్ ఉన్నటువంటి అబ్బాయి తల్లికి క్లిప్పింగ్, అదేవిధంగా పోలీస్ ఇంటరాగేషన్లో ఆ అబ్బాయి చెప్పినటువంటి స్టేట్మెంట్స్, ఇవన్నీ మనం కానీ క్రోడీకరణ చూసినట్లయితే ఈ 15 ఏళ్ల కుర్రాడు, ఎందుకంటే మైనర్ బాలుడు కాబట్టి మనం పేరు రివీల్ చేయకూడదు, ఆ అబ్బాయి కూడా పక్కనే ఈ మాత్రం ఇంగ్లీష్ చదువుతున్నాడు అంటే నిజంగా డెఫినెట్గా ఆ అబ్బాయికి ఎంతో కొంత కాస్త ఇంగ్లీష్ పరిజ్ఞానం అయితే బాగానే ఉంది అబ్బాయికి. అంటే ఏదేమైనప్పటికీ కూడా ఒక బుక్లో రాసుకొని ఒక ప్లాన్ ప్రకారం ఒక పథక ప్రకారంగా చేయడం అనేది రియల్లీ ఇది మనం డెవలప్ అయింది అనుకోవడం కాదు, అత్యంత ప్రతి తల్లిదండ్రి గుర్తించాల్సిన పరిస్థితి. ఈరోజు ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఒక చెంప పెట్టు. ఎందుకంటే తమ పిల్లలు ఏం చేస్తున్నారు తమ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అంటే ఇది చూస్తుంటే ఒక పేరెంట్స్గా ప్రతి ఒక్కరి గుండెల్లో కొంత భయానికి అనేటువంటి ఒక వాతావరణం కల్పిస్తోంది. ముఖ్యంగా కూకట్పల్లి లాంటి ప్రాంతం జనరద్దీ బాగా ఎక్కువగా ఉన్నటువంటి, జన సాంద్రత ఎక్కువగా ఉన్నటువంటి, అంటే పాపులేషన్ డెన్సిటీ ఎక్కువగా ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఇటువంటి జనారణ్యంలో ఒక మర్డర్ జరగడం, ఆ
ఆ అమ్మాయిని యొక్క ఎవరు చంపారని తెలియడం కోసం సుమారుగా మనం 5 రోజుల పాటు పోలీసులు కుస్తీపాట్లు పడ్డారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీసీ కెమెరాలు లేవు, ఎవరు చేశారో తెలియదు, ఏ రకంగా చేశారో తెలియదు. ఈ విచారణకు సుమారుగా ఒక రోజులో తెలియాల్సిన విషయం. అంటే మిగిలిన నుంచి నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇంత జనసాంద్రత కలిగిన ప్రాంతంలోనే పట్టుకోవడానికి 5 రోజులు పడితే మిగిలిన అవుట్స్కట్స్ ఉన్న పరిస్థితి ఏంటి ఎలా ఉంటుంది? ఒక్కసారి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తమ గుండెల మీద చేసుకొని తమ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళ అవసరాలు ఏమిటి, మిగిలిన విషయం నేను కూడా మనం మిగిలిన వీడియో తెలుసుకుందాం. నాగరాజు గారు, బట్ బాధాకరం అండి. అసలు ఇటువంటి వాటి మీద ఫర్దర్గా మీరు నేనైనా సరే అవేర్నెస్ వీడియోస్ అండ్ చట్టాల మీద అవగాహన కూడా కల్పించి ముందుకు వెళ్ళాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ ఫర్దర్గా కూడా జరగకూడదు. ఇది చాలా దారుణం, పాశవికం. అసలు మనం ఆటవిక సమాజంలో బతుకుతున్నామా, ఆధునిక సమాజంలో బతుకుతున్నామా అని అంటే పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండేటువంటి సమస్య ఇది. చూద్దాం ఆడియన్స్ ఏ మేరకు దీనికి సంబంధించి వాళ్ళ ఒపీనియన్ షేర్ చేస్తారనేది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు.